ఆయన మౌనం వహితం. మక్కా నగరం కేవలం ఒక నిర్జనమైన ఎడారిగా ఉండేది. అక్కడ నీరు గాని మనుషులు గాని ఉండేవారు కాదు. హజరత్ ఇబ్రాహీం అలహిస్లాంకు తన భార్య బీబీ హాజరా, తన పసిబిడ్డ హజరత్ ఇస్మాయిల్ను ఆ నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టిరమని అల్లాహ్ తరపున ఆదేశం వచ్చింది. దీంతో హజరత్ ఇబ్రాహీం అలహిస్లాం వారిని తీసుకుని ఆ వైపుగా బయలుదేరారు. దారిలో భార్య హాజరా, మమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించినా ఆయన మౌనం వహించారు. ఇక ఆ నిర్జన ప్రదేశానికి చేరుకొని హజరత్ ఇబ్రాహీం అలహిస్లాం వారిని విడిచి వెళ్తుండగా బీబీ హాజరా ఇలా అడిగారు: ఓ ఇబ్రాహీం, మమ్మల్ని ఈ నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళమని అల్లాహ్ ఆదేశించాడా అని. అందుకు హజరత్ ఇబ్రాహీం అవును అన్నట్లు తల ఊపారు. అప్పుడు ఆమె తన ప్రభువుపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఇలా అన్నారు: అయితే అల్లాహ్ మమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు, మీరు వెళ్ళండి అని సమాధానమిచ్చారు. సుబ్హానల్లాహ్. కొద్ది సమయం తర్వాత వారి వద్ద ఉన్న నీరు, ఆహారం అయిపోయాయి. దాహంతో పసిబిడ్డ ఇస్మాయిల్ విలవిల్లాడటం ప్రారంభించాడు. అది చూసి తల్లి హాజిరా తల్లడిల్లిపోయారు. నీటి కోసం ఆమె అక్కడే ఉన్నటువంటి సఫా కొండపైకి ఎక్కి చుట్టూరా చూశారు. ఎక్కడా నీరు కనిపించకపోవడంతో మర్వా కొండ వైపు పరిగెత్తారు. ఇలా మండుటెండలో సఫా మరియు మర్వా కొండల మధ్య ఆమె 7 సార్లు అటు ఇటు తిరిగారు. ఆమె తిరిగి వచ్చేసరికి పసిబిడ్డ ఇస్మాయిల్ దాహంతో తన పాదాలను నేలపై కొడుతున్నాడు. అకస్మాత్తుగా అల్లాహ్ తరపున అద్భుతం జరిగింది. ఇస్మాయిల్ పాదాల కింద నుండి నీటి ఊట ఉబికి రావడం మొదలైంది. నీరు వేగంగా ప్రవహిస్తుంటే అది ఎక్కడ అయిపోతుందో అని భయపడి హాజిరా జంజం జంజం అని అన్నారు. అంటే ఆగు ఆగు అని అన్నారు. అప్పటి నుండి ఆ నీటి ఊటను జంజం అని పిలుస్తారు. వేల సంవత్సరాల నుండి నేటికి ఆ పుణ్యజలం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దాహాన్ని తీరుస్తోంది. అల్హమ్దులిల్లా. ఇలాంటి చారిత్ర